హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన కిచెన్‌లో వచ్చేసి కర్డ్ రైస్ చేద్దామండి. కర్డ్ రైస్ అంటే పెరుగన్నం అండి. ఇంకా దద్దోజనం కూడా అంటారు కదా! అదే. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకి చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా చేసి చూడండి. రైస్‌ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ముద్ద కడితే ముద్ద రావాలండి. అలా ఉంటే రైస్ మన కర్డ్ రైస్‌కి రెడీ అన్నట్టు. ఇంకా రైస్ మొత్తం ఇట్లా స్మాష్ చేసేసుకోవాలండి మొత్తం. ఎలాంటి గడ్డలు లేకుండా మొత్తం స్మాష్ చేసేసుకొని, ఇందులో 1 కప్పు పాలను వేసుకొని కలుపుకోవాలి. కొందరు వాటర్ వేస్తారండి. వాటరు, పెరుగేసేసి కలిపేస్తారు. అస్సలు బాగుండదు టేస్ట్ అలా చేస్తే. ఇలా కొన్ని పాలను కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు. 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం రైస్‌కి పట్టేలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్ కూడా మొత్తం రైస్‌కి పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి. ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అదే కావాలి అంటారు. ఓకేనా అండి? అంతే అండి. మన పెరుగు కర్డ్ రైస్ రెడీ. దానికి తాలింపు పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయొద్దండి. కర్డ్ రైస్‌లో ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుండదు. ఇంకా ఆయిల్ వేడాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని శనగపప్పు, మినపప్పు, ఇంకా కొన్ని పల్లీలండి. పల్లీలు ఇష్టం లేని వారు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నాకు పల్లీలు ఇష్టం అందుకే పల్లీలు వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి బాగుంటుందండి పెరుగన్నంలోకి. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసి అవి ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన పోపు రెడీ అండి. ఇంకా పెరుగన్నంలో వేసేయడమే. పెరుగన్నంలో వేసేసి తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.